హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ 2 స్టడీ మెటీరియల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో 1857 గల కారణాల్లో బిట్స్ గురించి చూద్దాం. వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? పాంచాల కురిచి. 1808 టు 1809లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ట్రావెన్కోర్ దివాన్ ఎవరు? జవాబు వేలుతంబి. కిట్టూరు తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? చెన్నమ్మ. సయ్యద్ అహ్మద్ వహీబీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? 1820. పాగల్ పంతి ఉద్యమ నాయకుడు ఎవరు? కరీం షా. పరైజీల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? తూర్పు బెంగాల్. కూకా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? భగత్ జవహర్ మల్. కోలి తెగల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? జవాబు గుజరాత్, మహారాష్ట్ర. కోలి తెగల ఉద్యమానికి నాయకుడు ఎవరు? బుద్ధో భగత్. నాగా తెగల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? జవాబు అస్సాం. ముండా తెగల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? బిర్సా ముండా. 1857 తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు? జవాబు సర్ హెన్రీ లారెన్స్. నానాసాహెబ్ అసలు పేరేంటి? దొండు పంత్. పద్దెనిమిది వందల 57 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు సహకరించిన మొఘలు చక్రవర్తి రెండో బహదూర్ షా భార్య పేరేమిటి? జీనత్ మహల్. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది? భగత్, ఉదయపూర్. పద్దెనిమిది వందల 1856లో బ్రిటిష్ ప్రభుత్వం కింది ఏ చట్టాన్ని రూపొందించలేదు? 1856లో బ్రిటిష్ ప్రభుత్వం కింది ఏ చట్టాన్ని రూపొందించలేదు? సతీ సహగమన నిషేధ చట్టం.
భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి భారీ సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు ఏ సంవత్సరంలో ప్రవేశించాయి? భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి భారీ సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు ఏ సంవత్సరంలో ప్రవేశించాయి? జవాబు 1833. ఏ చట్టం తరువాత భారతీయుల సామాజిక మత విషయాల్లో బ్రిటిషర్ల జోక్యం పెరిగింది? 1813 చార్టర్ చట్టం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ ఇండియా సైన్యంలో కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు? జనవరి 1857 సంవత్సరంలో. 1857లో 3వ అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైన్యాధికారి ఎవరు? 1857లో 3వ అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైన్యాధికారి ఎవరు? కల్నల్ స్మిత్. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ ఐరోపా సైనికుల నిష్పత్తి ఎంత? 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ ఐరోపా సైనికుల నిష్పత్తి ఎంత? 6:1. 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో ఎవరు నాయకత్వం వహించారు? నానాసాహెబ్. 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో ఎవరు నాయకత్వం వహించారు? నానాసాహెబ్. రాణి లక్ష్మీబాయి భర్త పేరేంటి? గంగాధరరావు. రాణి లక్ష్మీబాయి భర్త పేరేంటి? గంగాధరరావు. ఢిల్లీలో తిరుగుబాటుకు వాస్తవంగా ఎవరు నాయకత్వం వహించారు? బఖ్త్ ఖాన్. వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1806 సంవత్సరంలో. డల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశాడు? డల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశాడు? 1853. అవధ్కు మొదటి ముఖ్య కమిషనర్గా ఎవరిని నియమించారు? అవధ్కు మొదటి ముఖ్య కమిషనర్గా ఎవరిని నియమించారు? జేమ్స్ ఔట్రమ్. ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి ఎవరు ఆక్రమించుకున్నారు? ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి ఎవరు ఆక్రమించుకున్నారు? జాన్ నికల్సన్. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 1857 తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైంది. 1857 మార్చి 27న బరక్పూర్లో తన ఉన్నతాధికారిపై ఎవరు దాడి చేశారు? 1857 మార్చి 27న బరక్పూర్లో తన ఉన్నతాధికారిపై
మంగల్ పాండే దాడి చేశాడు. బహదూర్ షా రంగూన్లో ఎప్పుడు మరణించాడు? బహదూర్ షా రంగూన్లో 1862 సంవత్సరంలో మరణించాడు. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. తిరుగుబాటుదారుల్లో ఏ నాయకురాల్ని ఉత్తమమైన ధైర్య సాహసాలున్న వ్యక్తిగా సర్ హ్యూరోజ్ కీర్తించాడు? తిరుగుబాటుదారుల్లో ఏ నాయకురాలిని ఉత్తమమైన ధైర్య సాహసాలున్న వ్యక్తిగా సర్ హ్యూరోజ్ కీర్తించాడు? ఝాన్సీ లక్ష్మీబాయి. 1844-45లో జరిగిన గడ్కరీల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? వడ్డీ వ్యాపారులు, బ్రిటిష్ ప్రభుత్వం. 1857ను మొదటి భారత స్వతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు? 1857 తిరుగుబాటును మొదటి భారత స్వతంత్ర యుద్ధంగా డివి సావర్కర్ అభివర్ణించాడు. విడి సావర్కర్. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు మొదట ఎక్కడ తిరుగుబాటు చేశారు? బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు మొదట ఎక్కడ తిరుగుబాటు చేశారు? పాట్నా. 1857లో అశాంతి ఛాయలు మొదట ఎక్కడ కనిపించాయి? బెంగాల్. 1857లో అశాంతి ఛాయలు మొదట బెంగాల్లో కనిపించాయి. ఈ క్రింది వాటిలో 1857లో ఎక్కడ తిరుగుబాటు జరగలేదు? మద్రాస్. 1857లో మద్రాసులో తిరుగుబాటు జరగల. 1858 ఏప్రిల్లో ఎవరిని బంధించడం ద్వారా 1857 తిరుగుబాటు అంతమైంది? తాంతియా తోపే. క్రింది ఏ వర్గం తిరుగుబాటుదారులకు సహకరించలేదు? మధ్యతరగతి ప్రజలు. మధ్యతరగతి ప్రజలు తిరుగుబాటుదారులకు సహకరించలేదు. 1857 తిరుగుబాటుకు అస్సాంలో ఎవరు నాయకత్వం వహించారు? 1857 తిరుగుబాటుకు అస్సాంలో మణిరామ్ దత్తా అనే వ్యక్తి నాయకత్వం వహించాడు. ఎవరి సహాయంతో రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ను ఆక్రమించింది? నానా సాహెబ్ సోదరుడు రావు సాహెబ్ తాంతియా తోపే. 1857 తిరుగుబాటు సమయంలో ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్కు 3 ఉత్తరాలు పంపిన నాయకుడు ఎవరు? 1857 సమయంలో ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్కు 3 ఉత్తరాలు పంపిన నాయకుడు ఎవరు? నానా సాహెబ్. మొదటి జాతీయ స్వతంత్ర యుద్ధంగా పేర్కొనే 1857 తిరుగుబాటు మొదటిది కాదు, జాతీయం కాదు, స్వాతంత్ర యుద్ధం కాదు అని పేర్కొన్నవారు ఎవరు? ఆర్సి మంజుదార్. నానా సాహెబ్ను ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? నానా సాహెబ్ను ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? కొలిన్ క్యాంప్బెల్.
1859లో నేపాల్కు పారిపోయిన నాయకుడు ఎవరు? నానా సాహెబ్. 1859వ సంవత్సరంలో నేపాల్కు పారిపోయిన నాయకుడు నానా సాహెబ్. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు మరణించింది? ఝాన్సీ లక్ష్మీబాయి 1858 జూన్ 17న మరణించింది. ఇవి ఫ్రెండ్స్ 1857కి సంబంధించి కొన్ని బిట్స్ మాత్రమే. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి నేను పార్ట్ 2గా డివైడ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మీ మెయిల్లోకి పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.